అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు వట్టి చేతులతో వస్తామా, అది కూడా నాకు ఇష్టమైన ఆవకాయ పచ్చడి అయితే పెడుతుంది అమ్మ నా కోసం. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయే టైం వచ్చేసింది. ఇప్పుడు మనం వెళ్తే మళ్ళీ ఒక 6 నెలల దాకా రామన్నమాట. ఇంకా అప్పటి వరకు సరిపడా నా కోసం పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నారు మమ్మీ. ఎన్ని కూరలు ఉన్నా సరే నాకైతే పచ్చడి కంపల్సరీ ఉండాలన్నమాట. అందుకే దగ్గరుండి మరి పచ్చడి అయితే చేయించుకుంటున్నాను. నాకు అంతగా చేయటం రాదనమాట, అమ్మ చేస్తుంటే చూడటమే. ఇలా చిన్న చిన్నగా హెల్ప్ చేయడం, ముక్కలన్నీ కట్ చేసి ఒక ట్రేలో వేసుకొని వెల్లుల్లి రెబ్బలు అయితే తొక్కంతా తీసేసుకొని ఇలా పెట్టుకోవాలి. నాకెందుకో ఈ ఆవకాయ పచ్చడిలో ఆవకాయ ముక్కల కంటే ఈ వెల్లుల్లి రెబ్బలు అంటే చాలా ఇష్టం. అవి నూనెలో బాగా ఊరిన తర్వాత తింటుంటే భలే టేస్టీగా ఉంటాయి అనమాట. ఇంకా ఆవాలు మెంతులు కూడా లైట్ గా ఫ్రై చేసుకుని దాన్ని పొడిలాగా చేసుకోవాలి. ఇందులోకి అయితే సాల్ట్ యూస్ చేయకుండా కల్లుప్పే యూస్ చేస్తున్నాం. దాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసి ఈ కొత్త ఆవకాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటుంటే అసలు అద్దిరిపోతుంది అనమాట. నేనైతే ట్రావెల్ చేస్తున్నా కాబట్టి ఆయిల్ కారిపోతుంది అని చెప్పేసి ముక్కల్లో ఎక్కువగా ఆయిల్ అయితే పట్టించలేదు. ఇంకా దీన్ని ఫుల్ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ప్యాక్ చేసి ఢిల్లీ అయితే పట్టుకొచ్చేసుకున్నాను.